కర్ణాటక విధానసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికార పీఠం అధిష్ఠించనుంది. ఆ పార్టీ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్ధరామయ్య కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారీ ఎత్తున అభిమానులు తరలిరానున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయ పథాన నడపడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆ పార్టీ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీవర క్రీడా మైదానంలో ఉదయం 11:50 ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం కంఠీవర మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర గవర్నర్ భరద్వాజ్ సిద్ధరామయ్యతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు విధానసభ లేదా రాజ్భవన్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీ. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి వీలుగా ఉండేందుకు కంఠీవర మైదానంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, నేతల కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి భద్రతను అదే స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మైదానం వద్ద భారీ బలగాలను మోహరిస్తున్నారు. నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణం చేయనున్నారు. మరో వారం రోజుల్లో నేతలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన సిద్ధరామయ్య కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వరతో పాటు ఏఐసీసీ నేతలతోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడంతో మంత్రి పదవుల కోసం గట్టి పోటీ నెలకొంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా మంత్రివర్గ కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో సీనియర్ నేతలు డీకే శివకుమార్, సమనూరు శివశంకరప్ప, టీబీ జయచంద్ర తదితర నేతలకు కీలక పదవులు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 224 విధానసభ స్థానాలున్నందున ముఖ్యమంత్రితో కలిపి గరిష్టంగా 34 మంది మంత్రులకు అవకాశం ఉంది. అందువల్ల మరో వారంలో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తి చేస్తారు. కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన ఆయన మద్దతుదారులు, దళిత వర్గాలు 2 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బలహీన వర్గాల ఉన్నతికి పాటుపడతానని, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ తన ప్రథమ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.